హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకే వచ్చాను. ఇప్పుడు మనం విజిట్ చేసే ప్రాంతం పేరు దుర్గంకొండ. దుర్గంకొండ అనబడే ప్రాంతంలో పూర్వం రాజులు పరిపాలించేవారని అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఆ కొండపై సంత కూడా జరిపేవారని చెబుతున్నారు. అక్కడ ఏ దేవుడు ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి దేవుడిని ఏ పేరుతో పిలుస్తారు? ఈ గుడి చరిత్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. सुवर्णसगोत्रोद्भवस्य मुनीश्वराचार्य नामधेयस्य सावित्रम्मा नाम्याः मुनिसुब्रह्मण्यं नामधेयस्य राणी नाम्याः सुरेश नामधेयस्य कला नाम्याः मुनिस्वप्ना नाम्याः रेणुका नाम्याः मुनिसात्विक नामधेयस्य संदीप नामधेयस्य सह कुटुम्बस्य వేణుప్రకాష్ సురేంద్రాచారి రాణి नाम्याः सह कुटुम्बस्य सह कुटुम्बानां क्षेमस्थैर्याधैर्यवीर्य विददा भजाजनारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं गार्गे मुनीश्वरस्वामिने नमो नमः। शिवाय नमः, महेश्वराय नमः, शम्भवे नमः, विनायकने नमः, विजयकराय नमः।
वामदेवाय नमः विरूपाक्षाय नमः कपर्दिने नमः नीललोहिताय नमः शंकराय नमः शूलपाणये नमः खड्वांगिने नमः विष्णुवल्लभाय नमः शिवविष्टाय नमः अंबिकानाथाय नमः श्रीकवत्सलाय नमः भवाय नमः सर्वाय नमः त्रिलोकेशाय नमः ऋतिगण्डाय नमः शिवाप्रजाय नमः उग्राय नमः कपालिने नमः कामारदे नमः अंधकासुरसूदनाय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः कृपानदे नमः भीमाय नमः परजहस्ताय नमः मृगवानदे नमः जटाधराय नमः कैलासवासिने नमः कवचने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः वृषाङ्गाय नमः वृषभारूढाय नमः भस्मोद्धूर्तविग्रहाय नमः सामप्रियाय नमः गार्ग्येयमुनीश्वरस्वामिने नमो नमः भूतानां ब्रह्मादिब्रह्म డబ్బులు కమ్మం పులహార శ్రీ గార్గేయ మునీశ్వర స్వామినే నమః. స్వామివారి పేరు గార్గేయ మునీశ్వర స్వామి. సోమల మండలం పెద్దపురపల్లి గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క దుర్గం కొండలో ఉన్న ఈ కొండలలో గార్గేయ మహర్షిచే ప్రతిష్ఠ చేయబడ్డ శివలింగం. కృతయుగం త్రేతాయుగం కాలంలో గార్గేయ మహర్షిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ గార్గేయ మహర్షి ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఈ శివలింగాన్ని పైన కాశీ విశ్వేశ్వర స్వామిని పార్వతీదేవిని ప్రతిష్ఠ చేశారు. ఆయనచే పూజింపబడ్డ లింగం కాబట్టి, ఆయనచే ప్రతిష్ఠ చేయబడ్డ లింగం కాబట్టి గార్గేయ మునీశ్వర స్వామిగా కాలకాలంలో మేము పూజ చేసుకుంటూ ఆ పేరుగా పిలుచుకుంటున్నాం. గార్గేయ మహర్షి తర్వాత శ్రీరాముల వారు పంచపాండవులు ఈ యొక్క శివలింగాన్ని అభిషేకించి సేవించినట్టుగా పురాణాల్లో తెలుస్తుంది. అలాగే గార్గేయ నది అనేటువంటి నది ఈ యొక్క ప్రాంతం నుంచే మొదలవుతుంది. ఈ యొక్క కోనేటిలో తీర్థం తీసుకున్న వారికి ఆరోగ్య విషయంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ తొలగిపోతున్నాయి. అలానే సంతానం లేని వారు గార్గేయ మునీశ్వర స్వామి దగ్గరికి వచ్చి వరబడి అభిషేకం చేయించుకొని మొక్కుబడి చేసుకుంటే వారికి సంతానం కలుగుతుంది. కనుక భక్తాదులు ఎవరైనా సరే ఈ యొక్క గార్గేయ మునీశ్వర స్వామిని వచ్చి సేవించుకోవాలి. ఇక్కడ సోమవారం పొద్దున్న 7 నుంచి 9 దాకా అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మామూలుగా అర్చనలు పూజలు ఉంటాయి. మిగతా అన్ని రోజుల్లోనూ గుడి తెరిచే ఉంటుంది. కేవలం సోమవారం మాత్రమే పూజాధికారి జరుగుతుంది. శ్రీ గార్గేయ మునీశ్వర స్వామి.